సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మండిపడ్డారు. కేసీఆర్ ను ఫినిష్ చేస్తామని చాలా మంది ప్రగల్భాలు పలికారని, వారు ఏమయ్యారో గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. తెలంగాణ ఏర్పాటుకు కేసీఆర్ నడుం బిగించుకుంటే రేవంత్ ఎక్కడ ఉండేవారని కేటీఆర్ ప్రశ్నించారు. ఇవాళ కేసీఆర్ గారు అంటే ఒక వ్యక్తి కాదు, టీఆర్ఎస్ అంటే ఒక సామాన్య శక్తి కాదు. కొంతమంది కళలు కంటున్నారు, పిచ్చి కళలు కంటా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు నిన్న మొన్న మాట్లాడుతున్నారు, కేసీఆర్ ను ఫినిష్ చేస్తా, బీఆర్ఎస్ ని ఫినిష్ చేస్తా. నేను రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నా, కేసీఆర్ ను ఫినిష్ చేస్తా అని చెప్పి నీలాగా 24 ఏళ్లలో చాలా మంది ప్రగల్భాలు పలుకున్నారు, పిచ్చి పేలాపనలు చేసినారు. ఇవాళ ఒక్కసారి చరిత్రలో తిరిగి తొంగి చూడు, కేసీఆర్ ను ఫినిష్ చేస్తా అన్న వాళ్ళు ఎవరన్నా ఇక్కడ ఉన్నారా, ఇంకా వాళ్ళు ఫినిష్ అయినరా ఒక్కసారి చూసుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేసీఆర్ అనే వ్యక్తి, ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కనుక ఆయన నడుం బిగించకపోతే ఇవాళ రేవంత్ రెడ్డి కూర్చున్న కుర్చీ, రేవంత్ రెడ్డి కూర్చున్న తెలంగాణ ముఖ్యమంత్రి అయిన కుర్చీ ఇవాళ ఉంటుందనా ఒక్కసారి ఆలోచించాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఇవాళ అధికారము, పదవులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇవన్నీ తాత్కాలికంగా ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. కానీ ప్రజల గుండెల్లో స్థానం శాశ్వతం, అది కేసీఆర్ గారికి మాత్రమే సొంతమనే మాట నేను విజ్ఞప్తి చేస్తాను.